సో సో మీరు కోరుకున్నట్టుగానే ఫస్ట్ పాయింట్ పోస్ట్ పోన్ అయిందిమా. ఈ ఎగ్జామ్ ఎప్పుడనేది నేను చెప్తాను, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 1.5 month బ్యాక్ నేను చెప్పాను, 5 days బ్యాక్ కూడా నేను చెప్పాను 100% పోస్ట్ పోన్ అమ్మా అని చెప్పేసి. సో కొంతమంది సార్ వెబ్ నోట్ రాలేదు కదా సార్ అని టెన్షన్ పడ్డారు పాపం. అంటే పర్లేదమ్మా వస్తుంది అని చెప్పాను. నిన్న నేను కమ్యూనిటీలో కూడా పెట్టాను, మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా పోస్ట్ పోన్ అది వెబ్ నోట్ వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు మీరంటే ఏందో చూపియండి. ఇప్పుడు మీరంటే ఏందో, మీరు అనుకున్నట్టే మీరు ఏం జరగాలనుకున్నారో అదే జరుగుతుంది. పోస్ట్ పోన్ అవుతుంది, 1:100 తీశారు, టైం వచ్చింది. ఇప్పుడు కనుక మీరంటే చూపియండి సమాజానికి చూపించండి. ఇన్ని రోజులు జరిగిన అవమానాలు గుర్తు తెచ్చుకోండి. అంతేగాని పోస్ట్ పోన్ చేసినారు కదా అని సినిమాలకు పోవడము, షికార్లకు పోవడము, ఫ్రెండ్స్తో బాధాగానే కొట్టడము, ఇలాంటి పనులు చేయొద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఓకేనా, టైం ఉంది కదా అని చెప్పేసి మీరు రిలాక్స్ కావద్దు. ఇంతకుముందు ఎలా చదువుతూ ఉన్నారో సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో, అదే మోడ్లో, అదే విధంగా కాన్సన్ట్రేట్ లెవెల్లో చదవండి. ఓకేనా, సో అలాగే చాలామంది మీకున్న మెటీరియల్ ఎవరికి షేర్ చేయొద్దమ్మా. అది నా కాడ తీసుకునేది కానీ ఇంకొకరి కాడ తీసుకునేది కానీ దయచేసి మెటీరియల్ షేర్ చేయొద్దు. ఎందుకు చెయ్యొద్దు అని చెప్తున్నానంటే, ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి అమ్మా. భారతంలో కర్ణుడు, అర్జునుడు, ఈ వీడియో పూర్తిగా వినండి అమ్మా. కర్ణుడు, అర్జునుడు ఇద్దరు ఉంటారు కదా. కర్ణుడేమో సూర్య భగవానుని కొడుకు, అంటే సూర్యుని కొడుకు. ఈయనేమో ఇంద్రుని కొడుకు, ఇంద్రుడి కొడుకు. ఒకరోజు కర్ణుడు ఏం చేస్తాడంటే వీళ్ళ ఫాదర్ కాడికి పోతాడు. పోతే కనుక యాక్చువల్లీ ఈయన కర్ణుడు ఏంటంటే సహజ కవచ కుండలాలు, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ బాడీతో పుట్టింటాడు, ఏ బాణం కూడా దిగదు. ఓకేనా, అట్లా పుట్టించింటాడు సూర్యుడు, ఎవరు టచ్ చేయకుండా. ఎందుకంటే సూర్యుని కొడుకు కదా, ఎవరైనా తండ్రి కొడుకు మంచి కోరుకుంటాడు. కానీ ఒకరోజు మీటింగ్ ఏదో మాట్లాడుతుంటే కనుక సూర్యుడు చెప్తాడనమాట, నాయన ఇంద్రుడు వస్తాడు నీ కాడికి, ఇంద్రుడు నీ కాడికి వస్తాడు మారువేషంలో వచ్చి నీ కవచకుండలాలు అడుగుతాడు, నువ్వు ఇయ్యద్దు అంటాడు. సర్లే డాడీ అంటాడు. అనుకున్నట్టుగానే యాజ్ వెల్ యాజ్ ఇంద్రుడు వస్తాడు, కర్ణుడు కాడికి వస్తాడు, మారువేషంలో వస్తాడు. కానీ కర్ణుడు కనుక్కుంటాడు, దేహి అని 2 చేతులు చాపుతాడు. చాపితే కర్ణుడికి ఉన్న పేరేంది, దానకర్ణుడు ఆయన పేరే. ఏం చేస్తాడు, కవచకుండలాలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు కర్ణుడిని చంపడం ఈజీ. యాక్చువల్లీ కర్ణుడు మహావీరుడు, ఆయన చేతిలో అస్త్రాలు ఇంకా ఆయన వదిలాడంటే కనుక తిరిగి ఉండదన్నమాట. కాకపోతే ఆయన చంపాలి కదా, ముందు ఆయన చంపితేనే గెలిచగలరు కురుక్షేత్రంలో. ఈ కవచకుండలాలు తీసి ఇచ్చేస్తాడు ఇంద్రుడికి. ఇచ్చేస్తే ఇంద్రుడు ఏదో గిఫ్ట్గా, ఒక మహాశక్తి ఒక గిఫ్ట్గా ఇస్తాడు, చిన్న గిఫ్ట్గా. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు కర్ణుడిని చంపడం ఈజీ. కర్ణుడి రథం యుద్ధం చేసేటప్పుడు భూమిలో చిక్కుకుంటుంది, అది శాపం వల్ల చిక్కుకుంటే కర్ణుడు ఏం చేస్తాడంటే కనుక ఆ రథాన్ని ఎత్తేదానికి ఆ బాణాలు పక్కన పెట్టి రథాన్ని పట్టుకుంటాడు. పట్టుకుంటే అర్జునుడు మహాశక్తి అస్త్రం అని ఒక అస్త్రం ఉంటుంది, ఆ అస్త్రంతో కర్ణుడిని చంపేస్తాడు. దీని మోరల్ ఏందో తెలుసా? దాని మోరల్ ఏంటంటే, తనకు మాలిన ధర్మం పనికిరాదు. ఓకేనా? సో కాబట్టి మెటీరియల్ షేర్ చేసుకోండి, మీ మెటీరియల్ మీరు చదవండి. ఎవరైనా కానీ, నా స్టూడెంట్స్ కానీ, పక్కన వాళ్ళు కానీ, ఎవరికైనా చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ దానం చేయడం వల్ల మెయిన్ కాన్సెప్ట్ మోరల్ ఏంది, దానం ఇవ్వకుండా అంటే చంపలేరు కదా కర్ణుడిని. దానం ఇవ్వడం వల్ల కర్ణుడు చనిపోయాడు. అది పాయింట్ మా, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాను.
ఇంకొకటి ఏంటంటే పాలిటీ మీకు నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మీకు షెడ్యూల్ పంపించాను 20 డేస్కే. ఈ 4 డేస్ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అది ఇబ్బంది పడ్డాను. ఈ 4 డేస్లోనే 20 డేస్లోనే పాలిటీ అయిపోతుంది మీకు పంపించిన షెడ్యూల్ ప్రకారం 5 సెక్షన్లు కంప్లీట్గా. మళ్ళీ కావాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ దాని కదా చూద్దాం. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కనుక ఒకసారన్నా ఒకరు కాకపోతే ఒకరన్నా వింటారు కదా అని. పేపర్ 2ను చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, పేపర్ 1 మీదనే ఫోకస్ చేస్తున్నారు. నేను కాదన్నాను, పేపర్ 1 స్కోరింగ్ సబ్జెక్టే, నేను కాదన్నాను. కానీ పేపర్ 1లో మీకు 130 వచ్చి పేపర్ 2లో ఒక 50 వచ్చినాయనుకో, అప్పుడు ఏం చేస్తారు? అయిపోయి పోస్ట్ పోతుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? ఆడికి మళ్ళీ మీరు ఫస్ట్ కాంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అలా కాకుండా జీవితాన్ని ఇక్కడితోనే మీరు ఆడికి కొట్టేసి వెళ్ళిపోండి జాబ్. ఇదే చాలామంది అనుకుంటారండి, ఈసారి ట్రై చేద్దాం అనుకుంటారు. ట్రై చేయకూడదండి, ఎప్పుడు ట్రై చేయకూడదు. ఆడికి ఎంటర్ అయినామంటే కనుక కొట్టేసి వెళ్ళిపోవాలా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఒకరు లేదా ఇద్దరు కూర్చొని చదవండి. ఒకవేళ ఒకరు చదివే కెపాసిటీ ఉంటే ఒకరే చదవండి, లేదంటే ఇద్దరు చదవండి. ఎక్కువ మంది చదవద్దు. నన్ను అడిగితే కనుక మోస్ట్లీ ఈ టైంలో ఒకరు చదవడమే ఉత్తమం. ఒకరు చదవడమే ఉత్తమం సింగిల్గా. ఓకేనా? సో ఫ్రెండ్స్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఫ్రెండ్స్తో మాట్లాడద్దు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఏమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. మీ షెడ్యూల్ ప్రకారం మీరు చదవండి. దాని ప్రకారము మీరు మెయిన్స్కి వెళ్ళండి. మీకు మెయిన్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది నేను చెప్తానమ్మా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నోటిఫికేషన్ నుంచి నోటిఫికేషన్ పడుతుందని 1.5 month ముందు చెప్పాను. ఇప్పుడు లాస్ట్ పోస్ట్ పోన్ అవుతుందని కూడా నేను ఎలక్షన్ కోడ్ ముందే చెప్పాను. 99.9% అవుతుంది మా అని పోస్ట్ పోన్. అది 100% అవుతుందని 5 రోజుల కిందట నేనే కన్ఫర్మ్ చేశాను. ఈ నుంచి ఈ మధ్యలో జరిగినదంతా చూడండి, నా ట్రాక్ చూడండి. ఎక్కడే కానీ ఒక్కసారైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చేరవేయలేదు. ఎందుకంటే నా స్టూడెంట్స్ కానీ పక్కన వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేను మంచిగా కోరుకుంటాను. గురువు అయిన వాడు ఎప్పుడు ఏ యొక్క శిష్యుని యొక్క చెడు కోరుకోడు. ఓకేనమ్మా? అది మా మ్యాటర్ని చెప్పాలనుకున్నది. సో కాబట్టి మీరు అనుకున్నది సాధించారు, పోస్ట్ పోన్ అయ్యింది, దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వచ్చేసి 1కి 2 మాటలు 3 మాటలు చదవండి. ఇంకోటి పెద్ద బుక్స్ చదవద్దు. నోట్స్ రాసుకోండి, టైం ఉంటే ఓపిక ఉంటే కనుక నోట్స్ రాసుకోండి. అలాగే ఈ 500-600 పేజెస్ బుక్స్ చదవడం వల్ల మీకు లాస్ట్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడేమో ఈజీగానే ఉంటుంది. మీకు ఎగ్జామ్ 15 రోజుల ముందర ఉండగా అప్పుడు మీరు టెన్షన్ పడతారు, ఎందుకంటే దాన్ని రివిజన్ చేయలేరు ఆ బుక్స్ను. సో కాబట్టి నేను పాలిటీని మా వాళ్ళకు 100 పేపర్లు రాసి ఇచ్చాను అనమాట. ఓకేనా? ఎనీవేమ్మా, ఇది నేను చెప్పాలనుకున్నాను. సో మీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకొని గ్రూప్ 2 ఎంప్లాయీస్గా సెలెక్ట్ కండి. All the best for all students. Thank you, ma.